నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అంటే 2-3 చెప్తాను చూడండి. నీ ప్రార్థన ఆలకించబడటం లేదంటే నీ ప్రార్థనకి ఆ జవాబు ఏదైతే ఉందో ఇంకా టైం కావాలన్నమాట. అంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిగా నీ గర్భం తెరవబడలేదు అని అంటే ఇంకా భార్యాభర్తలుగా మీకు అవగాహన రావాలేమో. తల్లిగా తండ్రిగా మీరు కావాలి అనగా ఇంకా మీకు విశ్వాస యాత్రలు ఇంకా బలపరచబడాలేమో. ఇంకా నీ శరీరాన్ని ప్రభువారు ఇంకా విశ్వాసముతో నింపి ముందుకు కొనసాగిస్తున్నారేమో. కొంతమంది ఇమ్మీడియట్గా పిల్లల్ని కానేస్తారు, కొంతమంది లేట్ అవుతుంది. లేట్ అయినంత మాత్రాన దేవుడు మమ్మల్ని మర్చిపోవడం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో. ప్రభువా నాకు ఇవ్వబోతున్నా ఈ గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. గిమ్మిక్లు, ఫుట్బాల్ దానినట్టు తన్నుతాము, అరటిపళ్ళు తింటాము, నారింజకాయలు తింటాము, నిమ్మకాయలు తింటాము కాదు. దేవుని వాక్యం. అందుకనే దేవుని యూ హ్యావ్ టు చూ ద వర్డ్ ఆఫ్ గాడ్. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడు. రుచి దేవుని వాక్యం పట్టుకోవాలి నిలకడగా. మన క్లాసికల్ ఎగ్జాంపుల్ హన్న ఏ రీతిగా కన్నీరు పెట్టిందో, ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రవక్త వచ్చి తాగేసిందేమో అనుకున్నాడు. అంటే అంత లీనమై ప్రార్థన చేస్తుంది అన్నమాట. కొంతమంది ప్రార్థన చేసి అబ్బా దేవుడు ఇంటలేడని వదిలేస్తారు కదా. దేవుడు నీ ప్రార్థన అర్కం చేయట్లేదంటే అది ఇంకా నీకు టైం కావాలన్నమాట. నెంబర్ 1 వెయిట్. నెంబర్ 2 నీ ప్రార్థన ఆలకించబడటం లేదు అని అంటే అది నీకు సరైనది కాదు అన్నమాట. అర్థమవుతుంది కదమ్మా, అది నీకు సరైనది కాదు. వెయిట్. రెండోది నో. మూడోది ప్రభువారు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తారు. ఒకసారేమో ఎస్, నీ ప్రార్థనకు ఇమీడియట్గా జవాబు రావచ్చు. ఇంకోసారి నీ ప్రార్థనకు ఇమీడియట్గా ప్రభువారు ఆగమ్మా అనవచ్చు, వెయిట్. మూడోది నో, దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ అని అనవచ్చు. కాబట్టి ఈ 3 ప్రార్థనలో లేయర్స్, ప్రేయర్ లేయర్స్ అంటారు దీన్ని. ఈ ప్రేయర్ లేయర్స్ అర్థం కావాలి మనకి. నా దుర్గము నీవే నెంబర్ 1. నెంబర్ 2 నా ఆశ్రయము, లేకపోతే నా బలము, లేకపోతే నా నిరీక్షణ నీవే.